5 కోట్ల ఆంధ్రులు కలగనటువంటి రాజధాని అమరావతి రాజధాని నిర్మాణం 2014-19 ప్రభుత్వ హయాంలో 2018 జనవరి 27న ప్రస్తుతం ఉన్నటువంటి రాయపూడి ప్రాంతంలో శాశ్వతమైనటువంటి సచివాలయ భవనానికి నిర్మాణం చేయడం జరిగింది. ఈ శాశ్వతమైనటువంటి సచివాలయ భవనానికి రాక్ ఫీల్డ్ సంబంధించి దాదాపు ఒక 50 అడుగుల లోతు ఎటువంటి భూకంపాలు కానీ, ఎటువంటి ప్రమాదశాత్తు కానీ, వర్షాలు కానీ, తుఫాన్లు ఎలాంటి ఏది వచ్చినా సంభవించినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా శాశ్వత నిర్మాణాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 50 అడుగుల లోతు వరకు కూడా రాక్ బెడ్ వేయడం జరిగింది. దీనిలో చూసుకుంటే గతంలో ఏదైతే రాక్ బెడ్ వేసారో అప్పుడు రాక్ బెడ్ వేసినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుగా కూడా ఆ యొక్క నిర్మాణం అయితే రికార్డు నమోదైతే జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో గత 5 ఏళ్ల పాటు ఈ ప్రాంతం అంతా కూడా చెట్లు నీళ్లతో చాలా ఒక అడవి ప్రాంతంలాగా ఉంది. మరలా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత, ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అమరావతి ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అయితే నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు ప్రారంభించారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రదేశాలు, ఈ రాక్ ఫీల్డ్ సంబంధించినటువంటి యొక్క భవన నిర్మాణానికి సంబంధించి ఏదైతే అప్పుడు నిర్మాణం చేశారో ఆ ప్రదేశం మళ్ళీ ఇది పనిచేస్తుందా లేదా అనే సంబంధించిన విషయాన్ని కూడా ఢిల్లీ మద్రాస్ ఐఐటి నిపుణులతో తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానంతా కూడా మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో శాశ్వత సచివాలయ భవనాల సంబంధించినటువంటి టవర్ 1 ఇది టవర్ 1 ప్రదేశంలో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ టవర్ 1 దగ్గర ఈ నిర్మాణాలు మళ్ళీ ఇవి పనిచేస్తాయా లేదా అనే విషయం కూడా ఐఐటి సిబ్బందితో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతటికి కూడా ఈ నిర్మాణాలని 5 టవర్లలో మొత్తం ప్రతి టవర్ను కూడా పరిశీలించడం జరిగింది. ఈ టవర్లో మళ్ళీ ఇదే నిర్మాణాలని కంటిన్యూ చేయొచ్చా లేదని కూడా చెక్ చేయడం జరిగింది. గతంలో ఏదైతే చేశారో వర్క్ చేశారో 2018లో ఈ యొక్క రాక్ ఫీల్డ్ అయితే ఈ యొక్క నిర్మాణానికి చేశారో ఆ నిర్మాణం బాగుంది, క్వాలిటీతో చేసినటువంటి నిర్మాణం కనుక ఎలాంటి ఇబ్బంది లేదు, దీన్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఐఐటి సిబ్బంది ఇచ్చినటువంటి ఆ రిపోర్టు మేరకు మరలా రాజధాని సంబంధించి ఏదైతే శాశ్వతమైన సచివాలయ భవనాలు ఉన్నాయో ఈ సచివాలయ భవనాల పనులు వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సహాయం అయితే నిధులు కేటాయించిందో దానికి సంబంధించినటువంటి అమౌంట్ రావడంతో ఈ యొక్క మళ్ళీ రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే శాశ్వత భవనాలు ఉన్నాయో భవన నిర్మాణ పనులు అయితే పుంజుకుంటున్నాయని చెప్పాలి. ప్రస్తుతం గతంలో ఇదంతా కూడా ఒక చెరువు ప్రాంతం లాగా ఉండేది, పూర్తిగా వాటర్తో నిండిపోయి నానా గడ్డి పిచ్చి మొక్కలతో ఉండేది. ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారో ఆ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఈ ప్రాంతం అంతటి కూడా ఒక జీవం పోసినటువంటి రాజధానికి జీవం పోసినటువంటి ఒక ప్రాంతాన్ని అయితే కల్పించారు. దాదాపు 200 నుంచి 250 యొక్క ప్రొక్లైన్లతో మిషనరీ తీసుకొచ్చి డోజర్లతో ఈ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా గతంలో ఏదైతే మొదట రైతులు ఇచ్చినప్పుడు ప్రాంతం అభివృద్ధి ఉందో ఎట్లా పొలాలాగా ఉందో మరలా అదే పరిస్థితి తీసుకొచ్చి ఆ ముళ్ళ కంపల్ని, కంచెల్ని, తుప్పలంతా కూడా పూర్తిగా తొలగించారు. గతంలో ఏదైతే నిర్మాణం చేశారో ఆ నిర్మాణాల ప్రాంతాలు కూడా మరలా త్వరలోనే ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ పనులతో వేగవంతం అవుతాయి. గతంలో 2014-19లో 24/7 డే అండ్ నైట్ కూడా వర్కులు చేస్తూ ఉండారు. ఈ మళ్ళీ అదే పరిస్థితిని నెలకొల్పేందుకు ఈ యొక్క ప్రాంతం అంతటి కూడా ఈ త్వరలోనే ఈ యొక్క పనులు వేగవంతం చేసి మరలా ఏదైతే రాష్ట్ర ప్రజలు కలగన్నారో 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి కలలుగన్నటువంటి రాజధానిని త్వరలోనే నిర్మాణ పనులు అయితే వేగవంతం అవుతాయి. ఇప్పుడేదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రాంతాన్ని శాశ్వత నిర్మాణాల కోసం ఈ సెక్రటరియట్లు 5 బ్లాకులుగా 5 టవర్లుగా విభజించారు. ప్రస్తుతం మనం టవర్ 1 దగ్గర ఉన్నాం. ఇట్లా 1, 2, 3, 4, 5 ఇట్లా పక్కనే 5 టవర్లు ఉన్నాయి. దీని పక్కనే దగ్గరలోనే హైకోర్టు అయితే ఉంది. ఈ రోజు నుంచి ఈ పనులు అయితే గత 15 రోజుల నుంచి కూడా వాటర్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వాటర్ అంతా ఎండిపోయిన తర్వాత సదామామూలుకు వచ్చిన తర్వాత నిర్మాణ పనులు అయితే మళ్ళీ పుంజుకునే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, రాయపూడి శాశ్వత సచివాలయం నుంచి.